ఈరోజు నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇండి కూటమికి బహిరంగంగా మీకే క్రెడిట్ ఇస్తున్నాము, మీరే ఒక బ్లాంక్ చెక్ను మీ ముందర పెడతాము, మీరే మహిళలకు న్యాయం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొని వస్తున్నాము, మీరే క్రెడిట్ పొందండి, మీరే ఫోటోలు వేసుకోండి, మీరే దాని గురించి మీరే అంతా చూసుకోండి, ఈ క్రెడిట్ మీకే దక్కుతుంది అనేసి నరేంద్ర మోడీ గారు బహిరంగంగా పార్లమెంటు సాక్షిగా నిన్న అందరి ముందర కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ మహిళా రిజర్వేషన్కి సంబంధించి 33% మహిళా రిజర్వేషన్ రాజకీయాలలో వాళ్ళ మనుగడకి తీసుకొని వచ్చి వాళ్ళ అభ్యున్నతికి నరేంద్ర మోడీ గారు ముందరికి వస్తే ఆ రిజర్వేషన్ బిల్లును సైతం ఇండియా కూటమికి సంబంధించిన స్టాలిన్ అవ్వండి, మన రేవంత్ రెడ్డి అవ్వండి, మన పప్పు కానీ ఈ రిజర్వేషన్ బిల్లుని అపోజ్ చేసి వీగిపోయేటట్లు నిన్న చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో మహిళలకి ముందుకు రావాలి అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ తీసుకొని వస్తే మహిళలకు అన్యాయం చేస్తూ రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకొని మహిళల పట్ల వాళ్ళ యొక్క దురుద్దేశాన్ని చాటుకున్నాడు. వాళ్ళని అపోజ్ చేస్తూ కదిరి పట్టణం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని దగ్ధం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, యువమోర్చా నాయకులు, మహిళా మోర్చా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు కానివ్వండి, మహిళా మోర్చా నాయకులు కానివ్వండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నిన్న జరిగినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో వీగిపోయేలా చేసి దాదాపుగా 4 దశాబ్దాల కలను సర్వనాశనం చేసి మహిళల ఉసురు మూటగట్టుకున్నటువంటి నీచమైన నికృష్టమైన పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేము రాహుల్ గాంధీ విగ్రహాన్ని దిష్టిబొమ్మని దగ్నం చేసి ఈరోజు కదిరి పట్టణ అధ్యక్షుడు పీట్ల రామకృష్ణ, అలాగే యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్లాయప్ప ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహిళలకి కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజేషు మాత, రూపేచ లక్ష్మి, శయేషు రంభ, క్షమేష ధరిత్రి అని చెప్పేసి అత్యున్నతగా మహిళని కొల్చడం జరిగింది. అటువంటి మహిళలు దేశ రాజ్యాధికారాల్లో భాగస్వాముల వల్ల దేశ అభివృద్ధి నిర్ణయ అధికారం మహిళల చేతుల్లో ఇవ్వాలని చెప్పేసి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి బీజేపీ పార్టీ శ్రీకారం చుట్టితే మహిళలు వంటగదికి పరిమితం అవ్వల్ల, మహిళలు రాజ్యాధికారానికి అనర్హులు, వారు ఎప్పుడు బానిసలుగానే ఉండాలని చెప్పేసి ఈ మూర్ఖపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కూటమి యొక్క చేసినటువంటి కుయుక్తులకి ఈరోజు మహిళలంతా బలి అవ్వడం చాలా దారుణంగా ఈరోజు ఈ సంఘటనను మేము ఖండిస్తున్నాము. అలాగే రాబో భవిష్య కాలంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, భారతీయ జనతా పార్టీ సారథ్యంలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి వారికి పాలించేటటువంటి అధికారానికి అర్హులు చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కలను నెరవేర్చేది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ అధ్యక్షులు, జిల్లా యువజన మోర్చా అధ్యక్షులు పుల్లాయప్పకి, మహిళా మోర్చా నాయకులకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు ఇక్కడ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని దగ్ధం చేయడం జరుగుతుంది. ఎందుకంటే నిన్నటి రోజున అసెంబ్లీలో పార్లమెంట్లో మన నరేంద్ర మోడీ గారు ఎంతో గొప్పగా ఆలోచన చేసి మహిళలకి స్థానం కల్పించాలి, వీళ్ళను కూడా చట్టసభల్లో రావాలి, వీళ్ళు 50% మహిళలు ఉన్నారు కానీ 33% వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి అనే ఉద్దేశంతో మహిళలను ఎంతో గౌరవించి ఆ విధంగా ఆలోచన చేసి చట్టసభల్లో తీసుకొచ్చిన వెంటనే అంతవరకు గమ్మున ఉండి అదే రాహుల్ గాంధీ అతను ఎట్లా చేస్తాడు ఇది చట్టసభల్లో. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఉండింది రాజకీయంలో, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ చెల్లెలు అక్క ఉంది, తను ఉంటారు. వాళ్ళు మాత్రమేనా ఆడవాళ్ళు? ఇంకెవరికి అవకాశం కల్పించరా? ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉండేవాళ్ళు రాజకీయంలోకి రావాలి
అందరూ కూడా మేము కూడా చెయ్యాలి, మాకు అవకాశం కావాలని మేము ఎంతో ఆనందంగా మనకి మన నరేంద్ర మోడీ గారికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము ఎంతో గొప్పగా సంబరాలు చేసుకున్నాం. అలాంటిది మా ఆశలన్నీ అడియాస చేసి ఈ రోజు ఈ విధంగా చేశాడంటే మా ఉసురు కొట్టుకుంటాడు. అదే విధంగా ఇప్పటికే అడుగంటిపోయినాడు, ఇంకా వచ్చే అవకాశమే లేదు, సర్వనాశనం అయిపోతాడు రాహుల్ గాంధీ. మా ఉసురు కొట్టుకుంటాడు, ఇంతటితో ఆగేదైతే లేదు. మేము మా హక్కుల్ని పోరాడి మేము గెలిపించుకునేంత వరకు కూడా మేము వదలము. మాకు మా నరేంద్ర మోడీ ఉన్నారు, ఆ మోడీ గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆడవాళ్ళకు అన్యాయం జరగనీయడు. మహిళల కోసమే ఆయన నిలబడి మా హక్కులు సాధించి మాకు వస్తుందనే ఒక నమ్మకంతో పోరాడుతున్నాము. అదే కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపం ఇప్పటికే నాశనం అయిపోయింది, ఇంకా నాశనం అయిపోతారని ఈ సభాముఖంగా కూడా నేను చెప్తున్నాను. ఆడవాళ్ళ కన్నీరు అంతగా పోదు, ఉసురు కొట్టుకొని ఎంతో మంది ఒక రాజ్యాల కూలిపోయిన కాలం ఉంది. అటువంటిది ఇతను కూడా ఇదే పరిస్థితి, వచ్చే అవకాశం లేదు. ఒక దగ్గర రెండు దగ్గరలో వచ్చిన్నాడు, ఇప్పుడు అది కూడా లేకుండా అదే విధంగా కూడా నాశనం అయ్యే కాలం వచ్చింది. కాబట్టి ఇదే విధంగా మేము సాధిస్తాం, ఇంతటితో వదిలేదు లేదు. ఇలాంటి ధర్నాలు ఇంకా ఎన్నో చేస్తామని ఈ విధంగా చెప్పడం సాగింది. జై భారత్ మాత. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు కదిరి నియోజకవర్గ సంబంధించి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యం మరియు యువ మోర్చా మరియు టౌన్ అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగినది. మహిళల పట్ల రాహుల్ గాంధీ ఎవరిచ్చినా నీకు దగ్గరలో మహిళల ఉసురు కొట్టుకొని నువ్వు పోతావని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఏదైతే పార్లమెంట్లో 33% రిజర్వేషన్ ఇచ్చారో మహిళల పట్ల ఇంకా నువ్వు బాగా అన్ని విధాలుగా సహకరించాల్సింది పోయి నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ నామరూపాల లేకుండా పోతాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎక్కడో అక్కడ ఒక దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అది కూడా నామరూపాలు లేకుండా పోతాయని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్ జై భారత్. భారతీయ జనతా యువ మోర్చా మరియు మహిళా మోర్చా ఆధ్వర్యంలో మరి నిన్నటి రోజున మహిళా పక్షపాతి మరి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం మరి తీసుకొచ్చినటువంటి 33% మహిళా రిజర్వేషన్ బిల్లు, మరి అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లు, మరి ఎన్డీఏ కూటమి దాన్ని మహిళా అభ్యున్నతికి పాటుపడి ఆ బిల్లును ప్రవేశపెడితే మరి ఇండియా కూటమి మరి కొన్ని ప్రాంతీయ పార్టీలు స్టాలిన్ కానీ తర్వాత మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కానీ మరి కొన్ని రాజకీయ పార్టీలు 4% లేనటువంటి రాజకీయ పార్టీలు కొన్ని ఈ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. దీనికి మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు, మన బీజేపీ జిల్లా అధ్యక్షులు శేఖర్ స్వామి గారి ఆధ్వర్యంలో అన్ని సూచనల మేరకు మేము ఈ కదిరి ప్రాంతంలో మరి వేమారెడ్డి సర్కిల్ నందు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవి ఒక మహిళ, ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి గుర్తుపెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు చట్టసభల్లో మహిళల యొక్క ప్రాధాన్యత పెంచే విధంగా మరి ఎన్డీఏ కూటమి ఆ దిశగా ప్రయాణం చేస్తుంటే మహిళలు కేవలం పాలనకు కాదు వంటింటికే పరిమితం కానటువంటి ధోరణితో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి మహిళల్లో చిన్న చూపు చూస్తూ వారిని కేవలం అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి మరి వారి క్రీడా స్ఫూర్తితో కానీ మరి వ్యాపార రంగంలో కానీ మరి అన్ని రంగాల్లో కూడా వారిని ముందుకు తీసుకెళ్లేటువంటి దిశగా ఎన్డీఏ కూటమి ఆలోచన చేస్తూ ఉంటే కొంతమంది వరుస ఓటములతో కోలుకోలేనటువంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి యొక్క పదవి ఆశతో మరి ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా చిన్నపిల్లోని ఆలోచనతో మొత్తం దీన్ని ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రవేశపెట్టింది కాదు, మొత్తం దేశవ్యాప్తంగా 75 కోట్ల మంది మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి బిల్లు అని చెప్పేసి ఈ విధంగా మనం యువమోర్చా తరపున మేము వారికి తెలియజేస్తా ఉన్నాం. మీ ఇంట్లోనే మీ సోదరి ఎంపీగా ఉంది, మీ తల్లి కూడా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉంది. మరి ఇవన్నీ ఎట్లొచ్చాయి? మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా మొత్తం రాబోయే కాలంలో జనాభా పెంచే దిశగా ఉన్నందువల్ల మరి మహిళా సీట్లు మరి చట్టసభలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటువంటి స్థాయి మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు
6 మంది మహిళలు ఎమ్మెల్యేగా ఎంపీగా స్థానిక చట్టసభల్లో రాణించేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లు ఏ అవకాశం వచ్చినా కానీ మహిళలు పురుషులకు ధీటుగా ఇందులో అవకాశాలు ఉన్నాయి. మరి దీన్ని జీర్ణించుకోలేనటువంటి రాహుల్ గాంధీ మరి కొన్ని ఇండియా కూటమి నేతలు రాబోయే కాలంలో తమిళనాడు ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోయేటువంటి స్టాలిన్ గారికి ఒకటే అఖిల భారతీయ జనతా యువమోర్చాగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీకు రాబోయే కాలంలో రాజకీయ సమాధి కడతారని చెప్పేసి మీకు ఈ సందర్భంగా బీజేవైఎంగా మీకు కదిరి పట్టణ శాఖ మరి సత్యసాయి జిల్లా తరపు నుంచి మీకు హెచ్చరిస్తా ఉన్నాం.